శివుడి మొదటి భార్య సతీదేవి ఎలా మరణించిందో తెలుసా? పరమశివుని మొదటి భార్య సతీదేవి ఆమె దాక్ష ప్రజాపతి కుమార్తె. శివుడిని వివాహం చేసుకున్నందుకు దాక్షుడు సతీదేవిపై కోపంగా ఉన్నాడు. దాక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తాడు, కానీ శివుడిని సతీదేవిని ఆహ్వానించడు. ఇది శివుడిని అవమానించాలనే ఉద్దేశంతో చేసిన పని. ఆహ్వానం లేకపోయినా తన తండ్రి యజ్ఞానికి వెళ్ళాలని సతీదేవి కోరుకుంటుంది. శివుడు వద్దని చెప్పినా ఆమె బయలుదేరుతుంది. యజ్ఞశాలలో దాక్షుడు శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. తన దేహాన్ని త్యాజించాలని నిర్ణయించుకుని యోగాగ్నిని సృష్టించి అందులో తన ప్రాణాలను వదిలేస్తుంది. సతీదేవి మరణవార్త విని శివుడు తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడు. తన జటాజూటం నుండి వీరభద్రుడిని సృష్టించి దాక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేయమని ఆజ్ఞాపిస్తాడు. సతీదేవి మరణం శివపురాణంలో ఒక కీలక ఘట్టం. ఆమె తిరిగి పార్వతీదేవిగా జన్మించి శివుడిని వివాహం చేసుకుంటుంది. ఈ విధంగా శివుడి మొదటి భార్య మరణించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.